హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. చిట్యాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిట్యాల, రామన్నపేట, భువనగిరి మీదుగా హైదరాబాద్ కు వాహనాలను మళ్లిస్తున్నారు పోలీసులు. నిన్న అమావాస్య కావడంతో చాలా మంది ప్రయాణాలను ఇవాల్టికి వాయిదా వేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగింది. జాతీయ రహదారిపై చిట్యాల, చౌటుప్పల్ లాంటి పట్టణాలు వచ్చిన చోట్ల, రోడ్ వర్క్లు జరుగుతున్న చోట్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. మా ప్రతినిధి రేవన్ మరింత సమాచారం అందిస్తారు. రేవన్, ఎంత ట్రాఫిక్ కనిపిస్తోంది? ఒక్కొక్క వాహనం కదలడానికి ఎంత సమయం పడుతోంది? క్లియర్ చేయడానికి ఏమైనా ప్రత్యామ్నాయాలు చూస్తున్నారా? ఇంకా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇంకా సంక్రాంతి వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా హైవేపై ఎక్కడైతే రోడ్డు వర్క్ జరుగుతున్నాయో అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా చిట్యాల పట్టణంతో పాటు చిట్యాల మండలం పెద్ద కాపరి సమీపంలో కూడా ఈ వాహనాలు అయితే చాలా నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితి. బంపర్ టు బంపర్ వెళ్తున్నాయి. సాధారణంగా 80-100 కిలోమీటర్ల స్పీడ్ గా వెళ్లాల్సినటువంటి వాహనాలన్నీ ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ తో 5 కిలోమీటర్ల స్పీడ్ కూడా వెళ్లడం లేదు. పోలీసులు అయితే ప్రత్యేకంగా డైవర్షన్స్ కూడా చేశారు. ఇప్పుడు చిట్యాలలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది. ఇక్కడ వాహనాలన్నింటికి కూడా ఈ భువనగిరి మీదుగా హైదరాబాద్ కి అయితే మళ్లిస్తున్నారు కొన్నింటిని. దీంతో కొంత వాహనాలు అయితే నెమ్మదిగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న మౌని అమావాస్య కావడంతో చాలా మంది కూడా తమ ప్రయాణాలను వాయిదా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏపీ వైపు నుంచి హైదరాబాద్ కి పెద్ద ఎత్తున వాహనాలు వస్తుండటంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ అయితే కొనసాగుతుంది. ఈ వాహనాల రద్దీ ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టయితే మనకు టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. ఇంతకు ముందు ఏదైతే సంక్రాంతి పండుగకు ముందుకు హైదరాబాద్ నుంచి 3 లక్షల వాహనాలకు పైగా ఏపీ వైపు వెళ్ళాయి. అయితే ఈ గత 3-4 రోజుల నుంచి హైదరాబాద్ కి అయితే 2,20,000 వాహనాలు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మిగిలినటువంటి దాదాపు 50-60 వాహనాలు ఈ రోజు వచ్చే అవకాశం ఉండడంతో సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ అయితే కొనసాగే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ రేవన్.